బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను పసుపు నాటడానికని టెర్రస్ పైకి వెళ్తున్నాను. ఇదిగోండి పసుపు మొత్తం ఇలా మొలకలు వచ్చేసాయి, మొత్తం జెర్మినేట్ అయ్యాయి. వీటిని మనము ఇసుకలోనైనా ఉంచి ఇలా మొలకలు రప్పించవచ్చు, అలాగే ఒక తడిగుడ్డలో పెట్టినా కూడా వస్తాయి. నేను మాత్రం ఇవి ఇలా ఒక బౌల్లో పెట్టేసి బయటి సైడే పెట్టాను, అయినా కూడా ఇలా వచ్చేసాయి. మొత్తం చూడండి రూట్ ఫామ్ అయింది, ఇలా మొలకలు వచ్చాయి కదా, ఫుల్గా జర్మినేట్ అయ్యాయి చూడండి. వీటిని మనం ఇప్పుడు నాటేద్దాం, ఒక వెడల్పు ఉన్నటువంటి టబ్బులో నాటేద్దాము. పదండి. నేను పసుపు నాటడానికి వచ్చేసి ఈ థర్మాకోల్ బాక్స్ ఇలా వెడల్పుగా ఉన్నది సెట్ చేశాను. ఇది దుంపలు పెట్టడానికి కాస్త వెడల్పుగా ఉంటే బాగుంటుంది, చిన్న వాటిలో కాకుండా ఇలా థర్మాకోల్ బాక్స్ తీసుకున్నాను. చూడండి ఈ మాత్రం వెడల్పు ఉంది, పొడవు ఉంది. ఇలా లైన్గా పెట్టేస్తాను. చూడండి ఎంత కంప్లీట్గా ఫామ్ అయ్యాయో. దీన్ని వచ్చేసి ఇట్లా ఇట్లా పెట్టేస్తాను. ఇది రూట్ పైకి వచ్చేలాగా ఇలా ఇట్లా పెట్టేస్తే మనకి దీని నుండి అది వస్తుంది, మొక్క వస్తుంది, పసుపు మొక్క. ఇది ఇలా లైన్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో ఒకటి పెట్టాను కదా, ఇట్లా పెట్టేస్తున్నాను. ఇది 3 months కల్లా మనము 3.5 months కల్లా పసుపు హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ నా ఛానల్లో పెట్టాను కదా పసుపు హార్వెస్టింగ్ వీడియో, అందులో తీసుకున్న హార్వెస్ట్ చేసిన పసుపులోనే కొన్ని దుంపలు తీసి పెట్టాను. మళ్ళీ మనము ఈ ఇయర్ వెయ్యాలి కదా, అందుకని ఇదిగోండి ఇలా ఎంత కంప్లీట్గా ఫామ్ అయిందో చూడండి. ఇలా పెట్టేస్తున్నాను. ఒక 4-5 దుంపలు పెట్టినా కూడా పసుపు చాలానే వస్తుందండి. ఈ మాత్రం మనం పసుపు 1 కిలో దాకా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కింద మొత్తం ఫామ్ అవుతుంది కదా. ఒక చిన్న దుంప పెట్టామంటే కింద ఎక్కువగా వస్తుంది. నేను ఒక 6 దాకా పెట్టేస్తున్నాను. ఎంత కంప్లీట్గా ఇలా ఫామ్ అయ్యాయి, ఇలా పెట్టేస్తుంది. వీటిని జర్మినేట్ చేయడానికి కూడా ఈజీనే, చెప్పాను కదా 3 మెథడ్స్లో మనము జర్మినేట్ చేయొచ్చని. ఇది రూట్ ఇలా పైకి కనిపించేలాగా పెట్టాను, ఇదిగోండి ఇలా. ఇంకా దీని ద్వారా ప్లాంట్ వస్తుంది. ఆల్రెడీ కింద నేను 3 months బ్యాక్ ఒక టబ్లో వేసినది ఇప్పుడు కంప్లీట్గా వచ్చింది, మీకు అది కూడా చూపిస్తాను. ఒక 6 పెట్టాను, ఇవి మాత్రం వేరే టబ్లో పెట్టేస్తాను. ఇది మొత్తం ప్లాంట్ మొత్తం కంప్లీట్గా రావాలంటే ఇది మాత్రం చాలు, 6 చాలు. ముందు టబ్బులో వచ్చేసి ఒక 6 దుంపలు నాటాను కదా, వీటిలో వచ్చేసి ఇంకొక టబ్లో ఒక 4 దుంపలు నాటుతున్నాను. ఇదిగోండి ఇలా బాగా రూట్ వచ్చాయి కదా. నేను ఇన్ని పెడితే అన్నీ రాలేదండి, కొన్ని వచ్చాయి. ఇది నేను జస్ట్ ఇలా నార్మల్గా ఒక టబ్లో ఉంచితేనే ఇలా రూట్ వచ్చాయి. వీటిని మళ్ళీ ఒక తడి క్లాత్లో పెట్టి వీటికి కూడా రూట్ జర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ వేరే టబ్లో నాటుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఇలా రూట్ వచ్చినవి మాత్రమే నాటుతున్నాను. వీటిలో మాత్రం ఒక 4 పెడుతున్నాను, ఇలా ఒక 4 మాత్రం పెట్టేస్తున్నాను. మీకు ముందు చూపించిన టబ్లో మాత్రం ఒక 6 పెట్టాను. ఇలా రూట్ కొంచెం ఇట్లా కనిపించేలాగా ఇట్లా పెట్టేస్తే మనకి ప్లాంట్ వస్తుంది. పైన మనము టెర్రస్ పైన పసుపు దుంపలు నాటుకున్నాము కదా, ఇక్కడ కింద కూడా నేను పసుపు నాటాను, చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. ఇది వచ్చేసి నేను 4 months అబోనే అయ్యింది. ఈ టబ్బులో 1 దుంప పెట్టాను, పసుపు దుంప. చూడండి ఈ మాత్రం మొత్తము వచ్చేసింది. లీఫ్ కూడా ఇలా ఎండడం స్టార్ట్ అయింది, ఇది రెడీ అయినట్టుంది. కింద పసుపు కూడా ఇది ఇలా లీఫ్ ఎండింది అని అంటే పసుపు కింద కంప్లీట్గా రెడీ అయినట్టే. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు, దీనికి టైం అయిందనమాట. ఇలా చూడండి లీవ్స్ అంతా ఇలా ఎండిపోతున్నాయి. 1 దుంపకే ఇంత మాత్రం వచ్చింది చూడండి. మనం అలా టబ్లో 4-5 పెట్టామంటే చాలా వరకు పసుపు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనము మన ఇంట్లోకి పసుపు హార్వెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ప్రిపరేషన్ చేసుకొని. ఇదండి ఈ పసుపు దుంప నాటినది.
4 months బ్యాక్ నాటాను. ఈరోజు పసుపు దుంపలన్నీ టెర్రస్ పైన నాటుకున్నాం కదా, ఇంకా ఈ మిగిలినవి మాత్రము ఇవి ఇంకా కంప్లీట్గా జెర్మినేట్ అవ్వలేదండి. వీటిని ఒక ముతక గుడ్డలో పెట్టేసి వీటిని కూడా రూట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాటుదాము. ఇప్పటికైతే ఒక 10 దుంపలు నేను నాటాను, బాగానే వస్తుంది. ఇవి మళ్ళీ తర్వాత రూట్ జెర్మినేట్ అయిన తర్వాత నాటుదామని ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఇదండి ఈరోజు పసుపు నాటే కార్యక్రమం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.